రైట్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే రెండవ రోజు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వం ఇంకా దిగిరాకపోవడంతో చర్చలు కూడా విఫలమవడంతో పాటు ఇటు కార్మికులు అయితే పెద్ద ఎత్తున అయితే ఆందోళన సమ్మె అయితే కార్యక్రమం అయితే ఆయా డిపోల వద్ద అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో రెండవ రోజు కూడా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కూడా అయితే కూడా కొంత మేరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భాల పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ఎలక్ట్రిసిటీ బస్సులకు సంబంధించి ప్రైవేటు డ్రైవర్లు కానీ అలాగే ఎలక్ట్రిక్ సంబంధించిన డ్రైవర్లను కూడా ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించిన బస్సులకు కూడా తీసుకెళ్లి ప్రయాణికులకు అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా ఆయా సంబంధించినటువంటి కార్మికులు కూడా పెద్ద ఎత్తున సమ్మెలో మాత్రం అయితే పాలు పంచుకొని ఎట్టకేలకు ప్రభుత్వం దిగి రావాలి, దిగి వచ్చి మా యొక్క కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు సాగాలనే విధంగా వారైతే సమ్మె నిర్వహిస్తారు. ప్రస్తుతం వారు ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి అది రెండవ రోజు కూడా సమ్మె కొనసాగుతుంది, ప్రభుత్వం ఇంకా మీకు ఎలాంటి స్పందన రాలేదా? ఇంకా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు, చర్చలకు ఎలాంటి పిలుపు రానందుకు మేము రెండో రోజు సమ్మెను కూడా కొనసాగిస్తున్నాము. అదే నిన్న జరిగినట్టు ప్రశాంతంగానే మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఇవాళ కార్మికులందరూ కలిసి మేము మళ్ళీ ఏకతాటిగా డిపో 1 and 2 ముందు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే మా యొక్క జేఏసీ నాయకులను పిలిపించి చర్చలు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాము. మాకు ఎటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపం లేదు, కానీ ఈ 2.5 సంవత్సరాల సంధి కాలయాపన చేసుకుంటా మాకు ఇవ్వాల్సిన పిఆర్సీలు కానీ ఈ యూనియన్లే కానీ విలీనమే కానీ ఇవన్నిటినీ కాలయాపన చేసుకుంటూ టైం గడుపుకుంటూ పోతున్నారు. ఈ మహాలక్ష్మి పథకం కూడా మేము ఎంతో సక్సెస్ఫుల్ కూడా చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి ఈ మా మీద ప్రేమ అభిమానం ఏం లేకుండా మీరు మొండి వైఖరితోని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఒక ఐఏఎస్ ఐపీఎస్లతోని చర్చ పెట్టడం ఇది సబబు కాదు. పొన్నం ప్రభాకర్ గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ గారు వీళ్ళు చొరవ తీసుకొని, సీఎం గారు చొరవ తీసుకొని ఈరోజు మా యొక్క నాయకులను జేఏసీ నాయకులని పిలుచుకొని చర్చలు కొనసాగించాల్సిందిగా కోరుతూ ఇవాళ ప్రభుత్వానికి మేము సహకరిస్తూ ఈ విధంగా మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామరస్యంగానే మేము డిపో ఎదురుగా ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రెండో రోజు కూడా సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొంతమేరకు బస్సులు అయితే కూడా వెళ్ళే ప్రయత్నం కనిపిస్తుంది. దాని గురించి ఖాళీ ప్రైవేట్ బస్సులు, ఐర్ బస్సులు మాత్రమే బయటికి బయలుదేరుతున్నాయి. అందులో కూడా కండక్టర్ లేకుండానే ప్రభుత్వం మొండి వైఖరితోనే బస్సులను రోడ్డు మీకు తీసి బండ్లు ఆపరేట్ చేయడం జరుగుతుంది. అందులో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎటువంటి టికెట్ తీసుకోకుండా కావ్యాలని మా మీద కార్మికుల మీద కక్ష సాధింపుగా బస్సులు ఆపరేట్ చేస్తున్నామని చెప్పుకోవడం మాట టీవీలో చూపించుకోవడం కోసమే ఈ ఐర్ బస్సులను బయట తిప్పుకుంటూ డిపార్ట్మెంట్ బండ్లను ఒక్క బండి కూడా బయటికి తీయకుండా మేనేజ్మెంటు మరియు ప్రభుత్వము ఇద్దరు ఈ బండ్లు బయట ఆపరేట్ చేపించుకుంటా కార్మికులను ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ఈ విధంగా భయాందోళనకు గురి చేయాలని చెప్పేసి చేస్తున్నారు. కానీ మేము ఎటువంటి భయపడే ప్రసక్తే లేదు. ఈ కార్మికులందరం కలిసి మేము ఇదే ధర్నా కొనసాగిస్తాము. మా జేఏసీ నాయకులు పిలుపు మేరకు ఈరోజు ధర్నా, మళ్ళీ రేపు మాకు పిలుపు వచ్చేవరకు మేము ఎటువంటి వెనక అడుగు వేయకుండా అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకుంటున్నాం. చెప్పండి, మీరు ఈ సమ్మె కొనసాగుతుందా కూడా సమ్మె నిర్వహిస్తానికి పెద్ద ఎత్తున కూడా నిరసనలు అయితే చేపట్టారు. ఇప్పుడు సమ్మె చేపట్టి కూడా రెండో రోజు కొనసాగుతుంది. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంపై మేము ప్రభుత్వం మీద వ్యతిరేకం కాదు. వాళ్ళు మెయిన్ పాస్లో పెట్టిన ఒక డిమాండ్లనే మేము కోరుతున్నాం. వాళ్ళు దేని మీద కమిటీ వేసిర్రు? ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు, దాని మీద కమిటీ వేసిర్రా? ఏమన్నా వాళ్ళు ఫ్రీ గ్యాస్ ఇచ్చిర్రు, కమిటీ వేసిర్రా? మహాలక్ష్మి పథకం వేసిర్రు, కమిటీ వేసిర్రా? మరి దీని మీదనే కమిటీ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? అవే ఆర్థికపరమైన సమస్యలే, ఇదే ఆర్థికపరమైన సమస్యలే. ఇవి గిట్ట అసలు ముందుగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని కార్మికులు ఎప్పుడు ప్రభుత్వ పక్షపాతిగా ఉన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ని కాదని మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మాకు మంచి గుణపాఠం చెప్తున్నారు అనుకుంటున్నాం. మేము ప్రతి దానికి కమిటీ ఎక్కడి కమిటీలు అండి? దేనికి వేసారు కమిటీ? మీరు ఫ్రీ పథకానికి వేయలేదు, మహాలక్ష్మికి వేయలేదు, గ్యాస్కి వేయలేదు, కరెంటుకి వేయలేదు. మరి దీనికి వేయవలసిన అవసరం ఏముంది? కాలయాపన చేయడం తప్ప ఈ ప్రభుత్వము కార్మికులను శ్రమదోపిడి చేస్తూ వాళ్ళకు తప్పుడు ఐఏఎస్ కమిటీ ఏంటంటే దేనికని వేసి ఐఏఎస్లు కమిటీ డైరెక్ట్గా మినిస్టర్ మాట్లాడితే మా సమస్యలు వాళ్ళకి చెప్తాం, వాళ్ళ సమస్యలు మాకు చెప్తారు, ఇమ్మీడియట్లీ పరిష్కారం అవుతాయి. వెంటనే మా యొక్క జేఏసీ నాయకులను పిలిపించి మా యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము 15 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా కేసీఆర్ ఏం చేసిండు, గవర్నమెంట్లో కలుపుతామని చెప్పి తీరా లాస్ట్కి వచ్చే వరకు మమ్మల్ని నిండా ముంచి సలే లేదన్నట్టుగా చేసిరు. అది ఈ ప్రభుత్వం ఏమన్నది, వాళ్ళు అట్లా ముంచిరు కదా, మేమన్నా మిమ్మల్ని మంచిగా చేస్తామో గవర్నమెంట్లో కలుపుతామని మేనిఫెస్టోలో అన్నీ పెట్టిరు. అన్నీ అట్లా పోనీయండి, సరే కనీసానికి ఒక గవర్నమెంట్లో విలీనం చేస్తామన్నది కూడా అన్నారు. వాళ్ళైతే కేసీఆర్ రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఈ మాట అన్నారు. రేవంత్
రేవంత్ రెడ్డి గారు అన్నారు. అందుకనేసి మేమైతే గవర్నమెంట్కు పరపక్షం చేయట్లేదు, మామూలను అర్థం చేసుకుంటలేరు. మేము దేశానికి ప్రపంచానికి ఎంత సేవ చేస్తున్నామో మమ్మల్ని కొంచెం కూడా అర్థం చేసుకుంటలేరు. మేము చాలా కష్టపడుతున్నాం. మహాలక్ష్మి పథకం ఇస్తానన్నారు, ఇచ్చిర్రు వెంటనే. మరి గ్యాస్ ఫ్రీ గ్యాస్ అని అది కూడా ఇచ్చిర్రు. కానీ మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బందులు పాల్పెడుతున్నారు? మేము ద్రోహులం ఏమన్నా? మేము ఇంకా అందరికి సేవ చేస్తున్నాం. అందరికీ ఎన్ని బస్సులో కూడా ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నాం అంటే అంత ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికీ లేడీస్ కూడా మధ్యాహ్నం పంపించి రాత్రి 11 అవుతుంది 12 అవుతుంది ఒక్కొక్కరు లేడీస్ మస్తు ఏడుస్తున్నారు. డ్యూటీలకు వెళ్ళాలంటే లేడీస్ అంత ఫలపక్షంతో కక్ష సాధింపులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు 30,000 25,000 జీతం 24,000 ఉంటే 30,000 ఇస్తారు. అదే మరి మమ్మల్ని మేము ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా. అదే మరి మాకు మీరు సరే అది కాదమ్మా ఇది కొంచెం ఓర్చుకోండి మీకు చేస్తామని చెప్పి ఒక్కటన్నా సఫలం చేస్తే మేము కూడా చేస్తాం కదా డ్యూటీలు. మమ్మల్ని ఈ విధంగా కావాల్సుకొని కక్ష సాధింపులు చేస్తున్నారు ప్రభుత్వం. అంతే ముఖ్యంగా పోనీయండి, వాళ్ళకు ఆశ చూపించరు. ప్రైవేట్ వాళ్ళకు ఆశ చూపించరు. మీకు 35,000 జీతం ఇస్తాం, మీకు ఏ కేసులను కొట్టేస్తాము, అన్నీ చేస్తాం, మీరు రండి తప్పకుండా రండి, మీతో మేము బస్సులు నడిపించుకొని చెప్పుకుంటారు. చేస్తున్నారు వాళ్ళు. ఎవరికైనా ఇంత ఆశ చూపిస్తే ఎవరైనా మరి అదే మమ్మల్ని కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తే మీరు కూడా రండి అని అంటే మేము కూడా చేస్తాం. మాకు ప్రభుత్వంలో విలీనం లేదు అసలు. కనీసం పిఆర్సీలు లేవు. ఎంతకని మేము కష్టపడి చేయాలి చెప్పండి ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా మరికొంతమంది ఆర్టిస్ట్ కార్మికులు చెప్పండి అమ్మా, మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలుగా ఆర్టిస్టులో పనిచేస్తున్నారు? నేను 20 years అవుతుంది. 2006లో ఎక్కినాము, ఇప్పుడు 2026 కదా, 20 years అవుతుంది. అయితే 41 days మేనిఫెస్టోలో పెట్టిరు. ఇప్పుడేమో 13 రోజులు అవుతుంది ఇచ్చి. 13 రోజులు అయింది, ఇంతవరకు ఏం లేదు. ఏం మాట్లాడదా మంత్రి ఏమో నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, కానీ ఎప్పుడు తెరిచి ఉండవు, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తలేరు, ఏం మాట్లాడతలేరు. మా వాళ్ళు పోతురు వస్తురు కానీ మా గురించి మాకు ఏమైనా 29 ఇచ్చినాం అంటున్నారు. కానీ ఆ 29 మాకు అవసరం లేదు. 3 ఇస్తే చాలు మాకు. పిఆర్సీ ఒకటి, మమ్మల్ని విలీనము, యూనియన్లు, ఆ 3 ఇవ్వమని ఫస్ట్ మేము ఇప్పుడే మా డ్యూటీలో ఏందో మేము పోతాం. రేపు పొద్దుగాల 5:30కి రమ్మంటే వస్తాము, మా డ్యూటీ మేము చేసుకుంటాం పోతున్నాం. మా ఆడబిడ్డలు అంటున్నాం కానీ మేమంతా ఆడబిడ్డలం కాదా? అసలు మాకు రేవంత్ రెడ్డి అయితే ఇంతవరకు ఆయన 3 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు మాకేం చేయలేదండి. అసలు ఆయన ఫస్ట్ ఎక్కినప్పుడు నేను ఎక్కగానే మీకు అన్నీ చేసా కార్పొరేషన్ కానీ అన్నాడు కానీ ఇంతవరకు ఏం చేయలేదు. మాకు అన్యాయమే చేసిండు కానీ న్యాయం అయితే ఏం చేయలేదు. పని భారాలకు కూడా సంబంధించి కూడా పెద్ద ఎత్తున సమస్య వినిపిస్తుంది. దీని గురించి మాకు పని భారం కూడా ఎక్కువైపోయింది. చాలా 40 మంది ఎక్కేది 100 మంది ఎక్కుతారు బస్సులలో. అయినా మేము కష్టపడుతున్నాం కానీ ఇంకా కష్టం అంటే మా రక్తం కారిపోతున్నా కానీ ఆయన మా గురించి ఏం పట్టించుకోవట్లేడు. ఆయన మమ్మల్ని ఆయన బిడ్డలాగా చూసుకొని ఏదో మాకు చేతనైనంత చెయ్యొచ్చు కదా. మీరు చెప్పండి. నేను 28 years అయిందండి చేయబట్టి. అప్పుడున్నట్టు ఇప్పుడు లేదు డ్యూటీలు. అప్పుడు చాలా హార్డ్ ఉన్నాయి, మధ్యలో లైట్గా అయినాయి, మళ్ళీ ఇప్పుడు హార్డు అయినా కానీ మాకైతే ఏం స్పందన లేదు, ఏం లేదు. మహాలక్ష్మి టికెట్లు పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి ₹1 ఆయన ఖర్చు లేకుండా ఆయనకు మంచి పేరు తెచ్చేటట్టే చేసినాం మహాలక్ష్మి టికెట్లు సక్సెస్ చేసి. కానీ మాకైతే ఏది కనీసం 1 పైసా కూడా ఏది లేదు మాకు. మహాలక్ష్మి సక్సెస్ చేశారు కాబట్టి ఆర్టీసీ సక్సెస్ చేయలేకపోతుండు. కనీసం ఏదన్నా ఒక్కటన్నా మేము ఆర్టీసీ అంత మంచి పేరు తెచ్చినాం ఆయనకు. ఆయన ఫ్రీ టికెట్లు పెట్టిండు. మేము ఎంతమంది ఎక్కితే ఎన్ని టికెట్లు ఇచ్చినాం, మేము ఎంత రిస్క్ పడ్డాం ఆయనకేమన్నా అర్థమవుతుందా? అయితే లేదు అస్సలు. కనీసము మహాలక్ష్మిలా ఆయనకు ₹1 ఖర్చు లేదు. ఆయనకు అందులో మంచి పేరు వచ్చింది. ఆయనకు ₹1 ఖర్చు లేకుండా ఒక్కటే రోజులా మేమంతా సక్సెస్ చేస్తే ఎందుకు ఆయనకు అంత మానవత్వం లేదు? ఏం చెప్పదలుచుకున్నా సీఎంకు డైరెక్ట్? మాకు ఏదన్నా చూడాలి కదా. ఇప్పుడు మా కార్మికులు అడిగేటి 3 అన్నా ఇవ్వాలని. ఆ 3 ఇస్తే మేము ఆ 29 అవసరం లేదు, తర్వాత చూసుకుంటారు. ఈ 3 అయితే ఇవ్వాలి కంపల్సరీ. మేము అడిగినవే ఇయ్యము, మేము అడగనివి ఇస్తామంటే ఎట్లయితుంది? కొన్ని సమస్యలు పరిష్కరించాక కొన్ని మిగిలినటువంటి 3 సమస్యలు కూడా కొంత కాల పరిమితి అడిగితే దాని గురించి లేదండి. మా చాలా రోజులు అంతా అడుగుతున్నాము 2 years అయిపోయింది. ఇంకెన్ని రోజులు అడుగుతాం? మస్తు వెయిట్ చేసినాము, మస్తు అడిగినాము, ఇంకా ఇవ్వరు. ఇప్పుడు మేము ఇక సమ్మె గిట్ట విరమించుకున్నాం అనుకో, ఇంకా మేము ఎందుకు ఆర్టీసీలో పని చేయకపోవడం, ఇంట్లో ఉండడమే బెస్ట్. మీరు చెప్పండి. కార్మికులు ప్రతిరోజు మేము ఈరోజు డ్యూటీ అయిపోయిందా దేవుడా అన్న పరిస్థితిలో ఉన్నాం. మేము చెప్పుకోవాలని మాకు ఇష్టం లేదు, సమ్మెలకు వెళ్ళాలని కూడా మాకు ఏం విల్లింగ్ లేదు.
ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాము, వాళ్ళకి టైం ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, అయినా కూడా మాకు కొంచెం కూడా దున్నపోతు మీద ఈగ వాలినట్టే ఉన్నది మా పరిస్థితి. ఎందుకంటే మేము అడిగేవి మూడే మూడు, ఒక యూనియన్ ఇవ్వండి, విలీనం చేయండి, మా పిఆర్సీ ఇవ్వండి, ఇంతకంటే ఎక్కువ మేమేం అడగలేం. మీరు మేనిఫెస్టోలో పెట్టిన పథకంలో ఏది సక్సెస్ అయింది? ఈ మహాలక్ష్మిదే సక్సెస్ అయింది. అది మా వల్లనే అని మేము కాదు, పబ్లికే చెప్తున్నారు. మీకు తెలుస్తలేదు, మీరే ప్రతి మీటింగ్లో చెప్పుకుంటారు కదా, మహాలక్ష్మి పథకం ఇంత బాగా సక్సెస్ అయింది, మహిళలు ఇంత బాగా. మిమ్మల్ని బస్ ఎక్కిన వాళ్ళు తిట్టినా కూడా మీరు తిరుగుతున్నారు కదమ్మా ఆయన చేసినందుకే అని మేము మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. వాళ్ళ ముందర మిమ్మల్ని అననీయకుండా చేసేది మేమే, మీ తరఫు నుంచి మేమే మీకు చెప్తున్నాము. అయినా కూడా మీరు మా గురించి పట్టించుకోవట్లేదు. మా యాజమాన్యం కూడా వాళ్ళకి చేరవేస్తలేదో మాకు తెలియదు. ఎందుకంటే మాకు డిపో లెవెల్లో కూడా చాలా హెరాస్మెంట్ ఉన్నది. ఎందుకంటే మేము ఎన్ని కిలోమీటర్లు 140, ఇంతకుముందు 130 కిలోమీటర్స్ ఉంటుండే ఒక డ్యూటీ, ఇప్పుడు 140, 160, 170 వరకు తెచ్చారు ఒక్క షిఫ్ట్లో. మేము ఇంతకుముందు మహాలక్ష్మి పథకం వచ్చినప్పుడు మా ఆఫీసర్స్ అందరు మమ్మల్ని మీరు చాలా వర్క్ చేస్తున్నారు, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అని మెచ్చుకున్నారు ఫస్ట్లో. తర్వాత ఏమంటున్నారు, అది డ్యూటీలో ఒక భాగమే, మీరేం పెద్ద చేస్తలేరు అని మమ్మల్ని అట్లా కూడా డిప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఏది చెప్తే మేము అలా మోల్డ్ అవుతున్నాం, దాంట్లో మోల్డ్ అయి చేస్తున్నా కూడా గుర్తింపు లేదు. మా డిమాండ్స్ అన్నీ కాకుండా మెయిన్వి ఇవ్వండి, మెయిన్వి చెయ్యాలి. సమ్మె కారణంగా పోలీసులు అయితే ఆర్టీసీ కార్మికులు నిర్బంధించే ప్రయత్నం చేస్తారు. సార్ మేము ఇంతవరకు ఎవరిని ఏమనలేదు, నిరసన ఖాళీ చేసాం, ఏ బస్సులు అడ్డుకోలే, కావాలని పోలీసు వాళ్ళే దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తారు, కానీ మేము ఎవరిని జోలికి ఏం పోలే. పోలీసు దౌర్జన్యం నశించాలి. ప్రజాపాలన ప్రభుత్వం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఆర్టీసీ కార్మికుల పక్షాన ఒకటే విన్నపం చేస్తున్నాము. సార్ మేము ఇది ఏరుకొని తెచ్చుకున్న మన ప్రభుత్వం అనుకున్నాం, కానీ గత 2.5 సంవత్సరాల నుంచి మాకు ఎన్ని అధికారుల నుంచి ఎన్ని వేధింపులు చేసినా ఏం చేసినా మేము భరించినాము, మీరు చూస్తారని అనుకున్నాము. కానీ మాకు ఎలాంటి పిఆర్సీ లేదు, గవర్నమెంట్లో విలీనం చేయాలి, మమ్మల్ని ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలని మా విన్నపం. కండక్టర్లు కానీ అలాగే డ్రైవర్లు కానీ ఆర్టీసీ సిబ్బంది కానీ కూడా పెద్ద ఎత్తున అయితే ఆ డీసీఎంలో పోలీసు బలగాలతో పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నం అయితే పరిస్థితులు ఇక్కడ మాకు కనిపిస్తున్నాయి. అలా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఆర్టీసీ అయితే డిపో అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కూడా చాలామంది ఆర్టీసీ కార్మికులు చెప్పండి. మేము ఏం మా ప్రాబ్లం అడుగుతుంటే ఊరికనే తీసుకొచ్చి బండ్లు ఎక్కిస్తున్నారు సార్. మేము ఏం తప్పు చేయలేదు, మా సమస్యల గురించి ఆలోచిస్తున్నాము. మా సమస్యల కోసం చేస్తా ఉంటే పోలీసులు ఊరికనే తీసుకొచ్చి బండ్లు ఎక్కిస్తున్నారు. మేమేం చేయకుండా ఏం సమస్య చేయకుండా అని ఊరికనే ఎక్కిస్తున్నారు. అరే కూర్చున్న పోలీస్ జూలం నశించాలి, పోలీస్ జూలం నశించాలి. మేమేం చేయకుండా మమ్మల్ని లోపలేస్తున్నారు, మమ్మల్ని వాళ్ళు ఆడ మేము సైలెంట్గా ఉంటే వాళ్ళు లోపలేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని తెచ్చి శాంతియుతంగా నిరసన చేపడుతున్నారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా నిరసన చేపడుతున్నా కూడా పోలీసు బలగాలతో కూడా ఆర్టీసీ కార్మికులు బలవంతంగా కూడా ఆ డీసీఎం వ్యాన్లకి పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎటకేలకు ఈ ప్రభుత్వం మొండి వైఖరిని నిర్మూలించి ప్రధానంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మెను చేస్తుంటే సాధారణంగా ఉన్నటువంటి ఈ కార్మికులను అలాగే శాంతియుతంగా చేపడుతున్నటువంటి ఈ కార్మికులకు సమ్మెను కూడా బలవంతంగా పోలీసు అధికారులు అయితే డీసీఎం వ్యాన్లకి పోలీస్ స్టేషన్కి తరలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరో చోట మరికొంతమంది ఆర్టీసీ కార్మికులను అడిగే ప్రయత్నం చేద్దాం. మేము డిపో కార్డులు ఏం కదా దూరంగా ఉంటుండే మేము దూరంగానే ఉండే ధర్నా చేసుకుంటాం కదా మేము. మరి మా వాళ్ళని తీసుకుపోవడం న్యాయమా? మీరే చెప్పండి. మేము అడిగిన సరే
ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె కూడా రెండో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో శాంతియుతంగా డిపో వద్ద చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో బలవంతంగా కూడా పోలీసులు కూడా తీసుకెళ్లే ప్రయత్నం, పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం మొండి వైఖరి కూడా నశించాలి, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న ఈ తీరును కూడా ఖండించే విధంగా కూడా అయితే ఆర్టీసీ కార్మికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను అడ్డుకొని పోలీసులు బలవంతంగా అటు మహిళా కండక్టర్ కానీ ఆర్టీసీ డ్రైవర్లను కూడా పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులే మనకు వస్తాయి. మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ప్రధాన కొంతమంది ఆర్టీసీ కార్మికులు అయితే పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నారు. 4 మీద కేసులు పెట్టారంట. మేమేం వాళ్ళను రాళ్ళతో రప్పలతో ఏం కొట్టలేదు, జస్ట్ ఆ బస్సు ఆపారు. శాంతియుతంగా చేస్తే కూడా మళ్ళీ మేము ఎవరిని బస్సెస్ బయటకు తీసుంటే కూడా ప్రైవేట్ వాళ్ళతో బస్సులు పంపిస్తుంటే కూడా మేము ఎవరిని కూడా అడ్డగించలేదు, గొడవలు చేయలేదు. శాంతియుతంగా మా ఉద్యమం మేము చేస్తున్నాము. దానికి కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి ఆడవాళ్ళని చూడకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం, అందరినీ తీసుకెళ్లడం చాలా బాధాకరమైన విషయం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, సీఎం గారు దయచేసి మా సమస్యను తొందరగా పరిష్కరించి ఈ సమ్మెను విరమింప చేసుకోవాలని మేము కోరుచున్నామండి. ముఖ్యంగా మరికొంతమంది కార్మికులు కానీ మహిళలు కూడా పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తారు. మిగతా కార్మికులు ఎలాంటి వాళ్ళకు అండగా ఉండే ప్రయత్నం చేస్తారు? మేము ఎప్పుడు మా వాళ్ళకి మేము ఎప్పుడు అండగా ఉంటాము. వాళ్ళు అరెస్ట్ తీసుకుని మమ్మల్ని ఏం చేసుకుంటాం? మేము అందరం కూడా పోతాం. మమ్మల్ని పోషిస్తారు. వాళ్ళు ఏమన్నా మాకు తిండి పెడతారా? మేము అలానే కూర్చుంటాం. పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తే పొద్దు నుంచి సాయంత్రం దాకా తిండి పెట్టి పోషిస్తారు. ఎన్ని రోజులు కూర్చుంటారు? పోషిస్తారు. మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి ఎంత వేల మందిని తీసుకెళ్తారు, 48,000 మందిని తీసుకెళ్ళి పోలీసులు అరెస్ట్ చేస్తారు. మమ్మల్ని ఏమన్నా మా సమస్యలు ఒకటే, మేము మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు మాత్రమే మేము అడిగేది. మా గొంతమ్మ కోరికలు ఏం లేవు. ఇక్కడ మీరు మమ్మల్ని ఉచిత పథకాలు అడగట్లేదు సార్. మేము వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఆర్టీసీ విలీనం ఒకటి, పీఆర్సీలు ఒకటి అడిగినాము. విలీనం ఒకటి, పీఆర్సీ చేయండి. మీరు రావాలని ఎంత ప్రార్థించినామో, ఎంత పూజలు చేసినామో, మీరు రావాలి, సీఎంగా గెలవాలని రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం. మిమ్మల్ని పూజించినాము. ఖచ్చితంగా దేవుని పూజించిన రేవంత్ రెడ్డి గారు గెలవాలని. మా కోసం ఒకనాడు ఉద్యమం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉద్యమం చేసినప్పుడు మా కోసం ట్యాంక్ బండి మీద మీరు మా కోసం పోరాటం చేసినప్పుడు మీరే మా అందరి తరపున మీరే మాకు అండగా నిలబడారు, అన్నయ్యారు. ఈరోజు మమ్మల్ని మీరే పీడించి ఇట్లా బాధిస్తున్నారు. మీరు ఇది చాలా మాకు చాలా బాధిస్తుంది. త్వరగా మా పట్ల మాకు దయ చూపించి మీరు ఎట్లయినా దయ చూపించేసి మాకు సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి సార్ అమలు చేసి తీరవలసిందే. కార్మిక సోదరులారా, మీ న్యాయమైన కోరికకు, మీ పోరాటానికి తెలంగాణ సమాజం మొత్తం మీకు అండగా నిలబడుతుంది. ఇవాళ మీరెవరు ఆత్మహత్యలు చేసుకోకండి, నిలబడి కొట్లాడండి, పనిలో నిలబడి ఆ రోజు మీరు చెప్పింది మా వైపు ఉండి చెప్పిన విషయము మీకు న్యాయం అనిపించింది. ఈ రోజు మేము అదే విషయం అడిగితే మీకు న్యాయం అనిపించకుండా మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి మేము అసలు శాంతియుతంగా పరిష్కారం చేస్తున్నాం. మేము రాళ్ళ తీసుకొని కొడుతున్నామా? బస్సులు పోయే బస్సులను అడ్డగిస్తున్నామా? ఏది చేయట్లేదు. శాంతియుతంగా మాకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో సమస్యలు వాటిని పరిష్కరించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, కోరుతున్నాం. అంతేగాని మమ్మల్ని ఇంత బాధపడుతుంటే మహాలక్ష్మి పథకం వచ్చేసి అది ఇంత సక్సెస్ఫుల్ అయిందంటే మేమే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మేము ఇంత కష్టపడుతున్నాం, అయినా కూడా మేము ఏ రోజు కోరలేదు. మీ మహాలక్ష్మి పథకము, మీ గవర్నమెంట్ మంచి పేరు రావడానికి మేమే కారణమని మీరే చెప్పారు. మీరు రావడానికి కారణం ఆర్టీసీ వాళ్ళని మీరే చెప్పారు. మా పట్ల దయ చూపించేసి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం. శాంతియుతంగా అయితే నిరసన చేపడుతున్న క్రమంలో కూడా అటు పోలీస్ బలగాలతో పూర్తి స్థాయిలో కూడా మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆర్టీసీ కార్మికులు అయితే మండిపడుతున్నారు. మరికొంతమంది ఆర్టీసీ కార్మికులను శాంతియుతంగా నిరసన చేపడుతున్న మరికొంతమందిని పోలీస్ బలగాలతో డిసెంబర్ ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నం కూడా మనం విజువల్స్ ద్వారా చూసాం. ఎటకేలకు ప్రభుత్వం దిగి వచ్చి మాకు ప్రధానమైనటువంటి 3 సమస్యలు కూడా పరిష్కరించి ఆర్టీసీకి కాపాడే విధంగా, రక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో హైదరాబాద్ మహేష్. ఆధార్ కార్డు పట్టుకొని అయితే ఎక్కుతారుగా. ఇప్పుడు మేము ఏం చేసినామని గుంజుకొని పోతారు వాళ్ళు. ఏం చేసినాం మేము? మహాలక్ష్మిలని కూడా చూడకుండా మహాలక్ష్మిలకి పెద్ద స్కీమ్ పెట్టినాం, మేము అది చేసినాం. మేము మహాలక్ష్మిలం కాదండి. మేము ఇట్లా నిలబడితే పోలీసులు వచ్చి ఎక్కడెక్కడ పట్టుకొని మమ్మల్ని కొండపోయి వేసి వస్తున్నారు. గౌరవం ఎక్కడుంది చెప్పండి? లేడీస్ని గౌరవించాలి అంటున్నారు. మేము ఇంత దూరంలో ఉన్నాం కదా, అక్కడ బస్సులకి అడ్డుపడట్లేదు, లేకపోతే వాళ్ళకి ఎవరికి అడ్డుపడట్లేదు. ఇంత దూరంలో నిలబడ్డ వాళ్ళని కూడా తీసుకుపోయి అందులో వేస్తున్నారు. ఎవరికి అడ్డుపడలేదు. నిన్న మా ముందే 8 బస్సులు పోయినాయి. మేమేమన్నా అడ్డుపడ్డామా? లేదు కదా. అయినా ఒట్టికి నిలబడిన వాళ్ళని తీసుకుపోయి వ్యాన్లలో వేస్తున్నారు. బస్సు కట్టం పోయినా, లొల్లి చేసినా ఏది లేదు. ఉట్టిగా నిలబడి మాట్లాడుతున్నా ఎక్కించుకోపోతారు, గుంజుకోపోయి అంతే. ఏమన్నా లొల్లి చేసింది కూడా లేదు. ఉత్తకు కూడా ఇట్లా పడి లాక్కపోతే ఎట్లా మరి?
ఇక మా కోసం మా ఆకలి కోసం ఏం కొట్లాడొద్దు, ఏం మాట్లాడొద్దు, అంతేనా? నేను సీఎం గారికి మేము ఆర్టీసీ ఎంప్లాయీసము స్వచ్ఛందంగా సమ్మె చేస్తుంటే పోలీసు వాళ్ళని గుంపులుగా పెట్టి ఎన్ని రోజులు పెడతావు సార్ డిపోల కాడ? వాళ్ళ జీతాలు అట్లే ఇస్తావా? ఇక ఎన్ని రోజులు పెడతావో పెట్టి సార్. నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా సార్. ఎక్కడున్నావు నువ్వు? మా వాళ్ళని పిలిపించినావా? మాట్లాడినావా? ఇవేం మా దగ్గరికి చేరట్లేదు సార్. మేము ఏం చేస్తున్నాం? అన్నాలు కూడా తిని కూడా రోడ్ల మీద కూర్చున్నాం. పోనీ మీరు పంపించే బస్సులకి ఏమైనా మేము అడ్డం వచ్చినామా? మేము ఏం అడ్డం రాలే కదా. ఆడ గాంధీ గారి పద్ధతిలో పోతున్నాం సార్, మీ పద్ధతిలో పోతలేం మేము. మమ్మల్ని కేసీఆర్ గారు ఏడిపిస్తే వాకింగ్ చేస్తా కడ్రాయిలతో వచ్చినావు కదా సార్. మరి హాఫ్ డిక్కర్లు వేసుకొని నేను నీకున్నా సపోర్ట్ అని ఇలా ఏడ పండుకున్నావు సార్? నువ్వు ఏ ఏసీలో పండుకున్నావు ఈ ఎండలకి? మేమేమి ఈ ఎండకి ఇట్లా చేస్తుంటే నువ్వు ఎక్కడున్నావు? వచ్చి సమాధానం చెప్పు. లేకుంటే సోనియా గాంధీ కన్నా ఫోన్ చేస్తాం మేము. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీ తెలంగాణ ఎట్లయితుందో చూడండి అయ్యా. మీ అమ్మ ఇచ్చింది, మీ అమ్మ పుట్టినరోజులు మహాలక్ష్మిని పెట్టారు. కానీ ఈ మహాలక్ష్మిని ఈ పోలీసు వాళ్ళు అస్సలు ఉండని ఇట్లే రోగమో నొప్పో ఎట్లున్నాడనుకో తెలియకుండా లాక్కొని పోతురు. అంతకు ముందున్న చూడు దెబ్బలు ఇంకా తగ్గలేదయ్యా మాకు. మమ్మల్ని ఎందుకు కొడతారయ్యా మీరు? మేము ఏం చేసినామయ్యా? మేము పాపం ఏం చేసినాం మేము? మీరైతే ఊరుకుంటారా అయ్యా? పిఆర్సీ చేయకపోతే మీ పిఆర్సీ మీకు వచ్చింది, మీ కడుపులు మీకు నిండినాయి. ఇక్కడ నుంచుంటే బాగా జీతం వస్తుంది. మీరు అంతే చేస్తారు, మమ్మల్ని తీసుకెళ్ళి లోపలిస్తారు. మాకు నుంచుంటే జీతాలు రావయ్యా. మాకు రోగం వచ్చినా నొప్పి వచ్చినా 100 మందిని అక్కడ వాళ్ళకి అమ్మే స్థానాలకు చేరిస్తేనే మాకు జీతం వస్తుంది. ఈడ మా డిఎంలు ఊరుకోడు మమ్మల్ని డ్యూటీ చేయకపోతే. రవాణా శాఖ మంత్రి గారు, మీరు ఎందుకు పరికిరాని ఎదవా? నువ్వు ముందు రిజైన్ చేయి, లేకుంటే సోనియా గాంధీ ఇనమ్మా, ఇను మా బాధలు ఇను. ఆ రవాణా శాఖ మంత్రి ముందు తీయమ్మా. ఆడొక సవటలా కొడుకు. అసలు వాటిని పట్టినవాడిని ఎందుకు పెట్టుకున్నావో మాకు అర్థం కావట్లే. ఇప్పుడన్నా ఇనమ్మా, మా బాధలు ఇను తల్లి. మేమేం అడగలేదమ్మా మిమ్మల్ని. గొంతెమ్మ కోరికలు 29 ఇస్తాడట, 3, 4 ఇయ్యాడట. అరే ఫస్ట్ది ఒక్కటి అయ్యా. నువ్వు అంత మొగాడివైతే ఫస్ట్ది ఒక్కటి, ఇంకా వేరే ఏమొద్దు, అన్నీ అవే వస్తాయి వాటంతట అవే. ఈ కింద నుంచి నువ్వు వచ్చేది ఏందా? కింద నుంచి వచ్చినావా పైనుంచి వచ్చినావా? మేము గెలిపిస్తే గెలిచినావు. సవట దద్దమ్మల్లా కూర్చోకుండా మా ఏయో తేల్చండి, మమ్మల్ని పంపించండి. ఈ పోలీసు వాళ్ళని ఏందయ్యా మాకు పెట్టేది? పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళు అడ్డమైన కొట్టి చంపితే ఏడ ఉండాలి? నా 2 కిడ్నీలు లేవు. ఇప్పుడు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎత్తే నా పిల్ల డెలివరీ అయ్యింది. ఆ బుడ్డోడిని ఎవరు చూడాలి? నాకు 11 మంది ఉన్నారు నా ఫ్యామిలీ. మొత్తాన్ని తీసుకెళ్ళి మేపండి కూర్చోబెట్టి, మంచిగా పోతా నేను. వ్యాన్ పంపించండి మా ఇంటికి. మేము మా కోరికలు తీరిందాక మేము ఇట్లే ఉంటాము. మా ఇళ్ళకి వచ్చి అరెస్ట్ చేసుకోండి సార్, లేకుంటే మీ ఇంటికి వస్తాం. సీఎం గారు, మీకు పొలాలు ఉన్నాయి, బరిగొడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు పెట్టండి సార్ తిండి మాకు. మా కోరికలు తీర్చండి, మా డిమాండ్స్ వినండి. మేము న్యాయపరమైన కోరికలు కోరుతున్నాం. మిమ్మల్ని ఏ గొంతెమ్మ కోరికలు కోరతలేం. మేము ఎవరినన్నా ఒక బస్సు ఆపినామా? ఎందుకు ఇంత అరెస్ట్ చేస్తున్నారు మీరు మమ్మల్ని? మేము ఏం చేసినామని, ఏం పాపం చేసినాం? అందరూ 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళమే. అందరికీ అన్ని రోగాలు ఉన్నాయి. ఆర్టీసీ వాళ్ళకు ఉన్న రోగాలు ఎక్కడా లేవు సార్. మా ఉసురు కొట్టి మీ అందరికి కూడా ఆ రోగాలన్నీ అంటుకోవాలని మేము మాట్లాడుతున్నాం సార్. మా కోరిక తీర్చండి. శాంతియుతంగా నిరసన చేపడుతున్న ఈ క్రమంలో కూడా కొంతమంది మహిళా కార్మికులు కానీ అలాగే మీ సోదరులను కూడా పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం కూడా చేశారు. దీని గురించి మీరేమంటారు? మమ్మల్ని మేము శాంతియుతంగా గాంధీ గారు ఏం చేసిరో అప్పట్లో 1943లో ఎట్లా వచ్చిందో, మనకి స్వాతంత్రం ఎట్లా వచ్చిందో ఆ పద్ధతిలోనే పోతున్నాం. మేము ఎవ్వరం కూడా అడ్డుపడలే. నిన్న ఏదో 1, 2 ఇద్దరు అడ్డుపడినందుకు వాళ్ళని తీసుకెళ్లారు వేశారు. అందుకని వెంటనే సీఎం గారు మీరు మేల్కొని అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ తెలంగాణ మొత్తం మీద వెంటనే రిలీజ్ చేయాలి. మా కోరికలు తీర్చి మేము కూడా ప్రజా రవాణాని కాపాడుకుంటాం. కాబట్టి మేము చేయకపోతే ఎన్ని రోజులు చేపిస్తావు సార్? నువ్వు మమ్మల్ని అందరినీ ఏం చేస్తావు? నువ్వు మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు? మా ఉద్యోగాలు ఎక్కడ పోవాలి? మళ్ళీ వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేదమ్మ 2.5 సంవత్సరాల నుంచి లేదు కదా. ఇవాళ ఎట్లొచ్చింది నీకు? ఏం చేస్తున్నావు? వాళ్ళని ఎట్లా నడుపుతున్నావు? నడుపు సార్, ఎన్ని రోజులు నడుపుతావో. మా కోరికలు తీర్చి అదేదో మా జేఏసీ వాళ్ళని పిలిపించి మాట్లాడండి సార్. కొంచెం వెనక జరగవు బ్రదర్. కొంచెం వెనుకోకుండా వస్తుంది వస్తుంది. సొంత అక్క చెల్లి అన్నదమ్ములు తండ్రి కొడుకులే
పోతానమ్మా. కాదు చెప్పుకుంటా ఎప్పుడు మేము వాడికి రాము, మాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు మా ఏదో మేము చేసుకుంటాము. పది నిమిషాలు మాట్లాడితే పోతాము. దానికి అదేంటి ఏదో కార్యం మా ప్రభుత్వం మేము ఒప్పుకోవచ్చు. గేట్ ముంగల ఆపితే ఏమన్నా అంటే మాట్లాడారు. గంటలే కాదు हमारा मांगे नहीं मिले तो हमारा मांगे नहीं मिले तो नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा ఆర్టీసీ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి नहीं चलेगा 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 हमारे मांगे नहीं मिले तो 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 नहीं चलेगा जेएससी जिंदाबाद जेएससी जिंदाबाद जेएससी जिंदाबाद जेएससी जिंदाबाद సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వం అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వం ఈ ప్రభుత్వం వచ్చాక మన కష్టాలు తీరుతాయి. అలాగే తెలంగాణ వచ్చాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కష్టాలు తీరుతాయి, మనకు ఇబ్బందులు అనుకున్నాం. కానీ మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని పోయినాక కూడా ఈ ప్రభుత్వం కూడా సేమ్ అదే ఉన్నారని ఆఫ్ ద పీరియడ్ అయిపోయింది. ఈయన పీరియడ్ అయిన టర్మ్లో 5 నెలల ఆఫ్ ద పీరియడ్ అయిపోయింది. మనకి నిజంగా 20-30 గుంటలు కలర్ కట్టుకోవడం ఎన్నికలు వేస్తే 20 కాదు 20-25 రూపాయలే అవుతుంది. 20-25 రూపాయలే పోయి ప్రమాదం ఉంది. వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, మీరు కొత్తగా కూర్చోలేము, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాము న్యాయమైన డిమాండ్లు. గత ప్రభుత్వంలో ఒక అపాయింట్మెంట్ డేట్ ప్రకటించారంటే 21-20 సంవత్సరాలు వేతన సవరణ, దాన్ని ఒక వేతన సవరణ గౌరవప్రదంగా చేయమంటున్నాము. కార్మికుల ఒక వేతన సవరణ గౌరవప్రదంగా చేయండి. అదేవిధంగా యూనియన్ల పునరుద్ధరణము కనీసం ఒక ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కార్మికులు సాధించాల్సిన అవసరం లేదా? సరిపడా ఉద్యోగస్తులు మన కాంట్రాక్టర్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తారు. ప్రభుత్వం రావాల్సిన 4,000 కోట్ల బకాయిలంటారు, మహాలక్ష్మి బకాయిలంటారు. అన్ని దాంట్లో జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఉంటున్నాయి.
సంవత్సరం 1000 కోట్లు మనకంటే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2000 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయలకు మన పిఎఫ్ అప్పు సరిపోతుంది, సిసిఎల్ సరిపోతుంది, మన పిఆర్సీ కూడా వస్తుంది, రిటైర్మెంట్లో కూడా ఏరియర్స్ కూడా వస్తుంది 2000 కోట్లు. మరి ఎందుకు ప్రభుత్వం మీరు రోజు రావాల్సిన డబ్బులు వదిలిపెట్టి మొన్న ఒక అధికారి ఫోన్ చేశాడు, పెద్ద అధికారి ఫోన్ చేసి మీకు 2021 ఇవ్వండి, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి 2022 ఇవ్వండి, 2022 వాళ్ళకి ఇచ్చేసారు, 7% ఇచ్చేసారు. ఆయన అనేది 7% 22 వాళ్ళకి ఇచ్చేసినాం. మరి మీకు కూడా 5, 6 చూసి మాట్లాడుకున్నాను అన్నాడు. మేమేమన్నాం సార్, మాకు 5 అవుతుంది, 20 అవుతుంది, 30 అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్న ఏది అటెండర్ జీతము మా శ్రామిక్ చేయండి, మా డిప్యూటీ శ్రామిక్ చేయండి. అడున్న లైన్లైన్ జీతం మా డ్రైవర్కి చేయండి. అడున్న అయితే క్లర్క్ జీతం ఉంటే మా క్లర్క్ చేయండి. అడున్న సెక్యూరిటీ గారి జీతం మా సెక్యూరిటీ గారికి చేయండి. అక్కడ కండక్టర్ ఏ హోదా ఉందో ఆ జీతం కండక్టర్ ఇవ్వని చెప్పారు. మన దగ్గర డబ్బులు లేవదా, మన అప్పులను, మనం ఉన్న అప్పు ఎంత 8,000 కోట్లు, వాళ్ళన్న అప్పు ఎంత 80,000 కోట్లు. 8,000 పెద్ద 80,000 పెద్ద. ఇలా 1,00,000 కోట్ల రూపాయలు ప్రాపర్టీ మనది. ఈ డిపోలన్నీ 1,00,000 కోట్ల రూపాయలు ప్రాపర్టీలు మనవి. 1,00,000 కోట్ల ప్రాపర్టీలు తీసుకొని విలీనం చేసుకోరు బాబు అంటే మాకు విలీనం చూస్తే భయపడతారు, యూనియన్ అంటే భయపడతారు. మీరు ఏ పాలకులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ట్రేడ్ యూనియన్లు ఉండాలి. ఎందుకు తెచ్చారు? 1927 పాలక చట్టాలు అవి, చట్టాలు కొంత మార్పు చేశారు. ఎందుకు సమ్మె హక్కులు, ఎందుకు కార్మికులకు సమస్యలు చెప్పినాము, 2 సంవత్సరాలు సమస్యలు చెప్పినాము. దయచేసి నేను చెప్తున్నా, మీరు ఈ బస్సు వెళ్ళింది, ఆ బస్సు వెళ్ళిందని మీరు తొందరపడదు. మన ఆబ్సెంట్ సంపూర్ణంగా చూపండి. మీకు చెప్పేది ఒకటే, అర్థమైంది? మనము ఈ బస్సు వెళ్ళింది అయ్యో అని మీరు గాబరా పడుతుంది. వాళ్ళు ప్రైవేట్ బస్సులు పోయినప్పుడు పోని, మనకు సంబంధం లేదు. మన బస్సులు వెళ్ళకుండా, మన స్టాఫ్ పోకుండా, మన బస్సులు కూడా ఎవరు వచ్చి బయట తట్టుకొని మన స్టాఫ్ పూర్తిగా ఆబ్సెంట్ చూపండి. ఎక్కడో సార్ బైసాబ్ షే గారు మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము దొంగలం కాము, మమ్మల్ని అరెస్ట్ చేద్దండి, దయచేసి అరెస్ట్ చేసుకుని ఎంబడి ఇచ్చిపెట్టండి. లేకపోతే పొద్దున మొత్తం హైదరాబాద్ మొత్తం అంతా డిపోలు వేసుకుంటాం. అయితే గతంలో ఎఫ్ఐఆర్ బుక్ చేసి మరి ఎన్ని అదే ప్రభుత్వం ఎఫ్ఐఆర్ అంటే అదే చదువుకోవడానికి ఇలా చెప్తున్నా. మీరు అధైర్య పడద్దండి, ఎవరో వస్తారు కదా కాదు. ఇలా ప్రభుత్వంతో కూడా మన పెద్ద మనుషులు వెళ్తున్నారు. గవర్నర్ సార్ లాంటి వాళ్ళు కొంతమంది, మనరవి కూడా రాత్రి ఫోన్ చేసిండు. మన తమ్ముడే మల్లు బట్టి విక్రమార్క గారు, అయితే ఆయన డైరెక్ట్గా అన్నాడు. పాపం మల్లరవి ఐఏఎస్లో కంపెనీస్తే ఉపయోగం ఏమిటి? ఈ సమయంలో ఒక మంత్రి వచ్చి మాట్లాడితే ఉపయోగం ఉంటుంది. ఐఏఎస్లు ఏమి ఇస్తారు? నేను చెప్పింది నాకు తెలియదు. ఐఏఎస్లు అన్నాడు. నేను మాట్లాడుతున్నాడు, ఆయన ఖచ్చితంగా ఇలా పరిమితి ఉన్నాడు. మనం రిప్రజెంటేటివ్ ఆయన దగ్గరికి పంపాము. దయచేసి మీరు చెప్పేది ఒకటే, మీరు అధైర్యపడతాడు. ధైర్యం ఎక్కువ పాపం మన ఆడపిల్లలు ఆడపిల్లలు భయపడతాడు. ఏమో మీతో పాటు మేము కూడా వస్తాం రాలేదా? మీరు మనం డిస్టర్బ్ చేస్తారు, మీరు డిస్టర్బ్ అవుతుంది. ఏమన్నా అదృష్టం బాగుంటే మా కన్నెక్కడ పడుకోలేదు, దీంట్లో మనకు రాన్నది తప్ప ఆడలకు మనకు ఏమొస్తుంది. నేను కడుపు మండి నేను పిల్ల కంట కారం పుచ్చుకుంటుంది కనకొట్టిపోరా. రేపు మేము కూడా రోడ్లెక్కే పరిస్థితి వస్తే ఎవరు ఆపలేరు. ఈసారి చెప్తాం, మేము కూడా రోడ్లెక్కి కలిసి ఇంకా మేము ఒక గౌరవంతోన ఈ ప్రభుత్వం మేము తెచ్చుకున్న ప్రభుత్వం ఇట్లా వెనకటికి సాగుతూ వేసుడు ఏరికోరి ముగ్గురు వేసుకుంటే ఎగిరి కదా. జాగ్రత్తగా ఉండండి. ఓకే, అందరికి థ్యాంక్ యూ. వేరే డిపోలో వెయిట్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో సమ్మె జరుగుతుంది. రెండో రోజు సంపూర్ణంగా సమ్మె జరుగుతుంది. రెండో రోజు దాదాపు 95% కార్మికులు సమ్మెలో ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేమేం కొంతమే కోరికలు కోరట్లేదు. నువ్వు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానాలు ఇచ్చో దాన్ని నెరవేర్చమంటున్నాం. మా వాగ్దానాలు మేము కొండను తెచ్చి కోతిని చేయమని మేము అడగలే. మాకు రావాల్సిన న్యాయమైన వేతన సవరణ 2021, 25 ఉంది. ఒకటి పరిష్కరించమంటున్నాం. ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఓన్లీ ఒక అపాయింట్మెంట్ డే ప్రకటించింది, దాన్ని ప్రకటించమంటున్నాము. యూనియన్ల పునరుద్ధరణ చేయమంటున్నాము. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకి అయితే కాంట్రాక్ట్ పద్ధతులు ఇచ్చారో ఆ ఉద్యోగాలను శాశ్వత పద్ధతిగా తీసుకోమంటున్నాము. గ్యారేజీలో అయితే పని భారం పెరిగిందో గ్యారేజ్ కార్మికులను కూడా పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ జరగాలి. ఇట్లా కొన్ని మేము ప్రధానమైన డిమాండ్లు ఇచ్చి ఇలా ఎలక్ట్రిక్ బస్సులతో
హైదరాబాద్ సిటీలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఆ ఎలక్ట్రిసిటీ బస్సుల సర్క్యులర్ కూడా రద్దు చేయాలి. అదేవిధంగా రన్నింగ్ టైం అన్ని డిపోల్లో రన్నింగ్ టైం కుదించరు. రన్నింగ్ టైం ఒక్కొక్క డిపో డ్యూటీ 14-15 గంటలు అవుతుంది. చట్టం చెప్తుంది వారంలో 45 గంటలు డ్యూటీ చేయాలి చట్టం చెప్తుంది. మరి ఆ చట్టాన్ని తొంగలో దొక్కి వారం 70 గంటల డ్యూటీ కూడా చేస్తారు. 70 గంటల డ్యూటీలు చేపించి 4 గంటల ఓవర్ టైం ఇస్తే ఉపయోగం లేదు. ఏదైతే కార్మికులు ఇది మా ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వం అనుకుని మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. దయచేసి ఆ ప్రజల్లో మేము కూడా కార్మికులంతా ఒక భాగం కాబట్టి ఈ సమస్యను జటిలం చేయకుండా ప్రభుత్వం పెద్ద మనసుతోన యాజమాన్యం పెద్ద మనసుతోన సమస్యను పరిష్కరించి కార్మిక ప్రశాంతతను కాపాడాలి. ప్రజా రవాణాకు అసౌకర్యం కలగొద్దు. ఇలా ఈ 2 రోజులు ప్రజా రవాణాకు జరిగిన అసౌకర్యానికి ప్రజలను మేము క్షమాపణ కోరుతున్నాం. దయచేసి మా న్యాయమైన డిమాండ్లకు ప్రజలు కూడా మద్దతు చేయాల్సిందిగా కోరుతున్నాం.